హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మెంతి పులుసు. ఇలా ఒక్కసారి వారంలో ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిదండి. దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. పోషక విలువలతో కలిగిన ఈ మెంతి పులుసుని వారానికి ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఏ వయసు వారికైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేయాలంటే ఇలా మెంతుల్ని ముందుగా నేనైతే ఒక 50 గ్రాములు మెంతులు తీసుకునేసి వీటిని 4 గంటల పాటు నానబెట్టాలండి. ఇవి 4 గంటల పాటు నానితే సరిపోతాయండి. ఓకేనా? రోజంతా అవసరం లేదు. ఇలా నానబెట్టిన వాటిని కాస్త అలా పక్కనుంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకునేసి ఇప్పుడు నానబెట్టిన ఈ మెంతుల్ని నీళ్లు లేకుండా ఇలా వడవనిచ్చి అందులో వేసేసుకోవాలండి. ఓకేనా? ఈ వేడి వేడి నూనెలో ఈ మెంతుల్ని వేసిన తర్వాత ఇప్పుడు సగం టేబుల్ స్పూను జీలకర్ర కూడా దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ టైప్‌లో ఇవి వేగేటప్పుడు ఏందంటే మంచి స్మెల్ వస్తుంటదండి. ఓకేనా? ఇలా కొంచెం ఎర్రడాలుగా మంచి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. ఒక 2 లేదా 3 వీటిని చిన్నగా సన్నగా కట్ చేసేసి, ఒక 4 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో అయితే వేసేసుకునేసి, ఇలా కలుపుతూ ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఉల్లిపాయలు, ఈ మెంతులు ఇవన్నీ కూడా ఇలా రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో వేసుకునేసి దీన్ని కూడా ఇలా కలుపుతూ మంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుతూనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి. అవి ఒక 3 టమోటాల వరకు కట్ చేసి అందులో వేసుకుందాం. తర్వాత దీంట్లో అయితే చిటికెడు పసుపు వేసుకునేసి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇలా కలుపుతూ వీటిని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే టమోటాలు వేసినప్పుడు ఇంత పసుపు, ఇంత సాల్ట్ గాని వేసామంటే వేసి ఇలా కలిపి మూత పెడితే తొందరగా మగ్గుతాయండి. ఒక 2 నిమిషాల్లోనే ఇవి ఈజీగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన వాటిని ఇప్పుడు కాస్త అలా అడుగు పట్టుకోకుండా కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇలా కలుపుతూనే ఇది కారం వాసన పోయేంత వరకు మనం బాగా కలుపుతూనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకించి ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలి. అంటే మంచి కలర్ వచ్చి కారం పచ్చి వాసన పోయేసి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే దీన్ని మనం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అయితే నానబెట్టుకునేసి దాన్ని అంటే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి ఇలా కలిపి ఒక జాలి సహాయంతో ఇలా వంచేసుకునేసి అంటే మనకి పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్లు ఈ చింతపండు ద్వారానే తీసుకుందామండి. ఇలా తీసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అయితే దాంట్లో వేసేసుకునేసి కొద్దిగా మిక్స్ చేసుకునేసి ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా మరిగించుకోవాలండి. అంటే దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఇలా దీన్ని బాగా తుకతుక అంటూ ఇలా ఉడికించుకునేసి అడుగు పట్టుకోకుండా కొద్దిగా మిక్స్ చేసుకునేసి కాస్త అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ అయితే చూసుకునేసి ఆ తర్వాత కొత్తిమీరని అందులో వేసుకుందామండి. అలా అది కూడా శుభ్రంగా కడిగి ఇరిసి అందులో వేసుకున్నాక కొద్దిగా కలుపుకునేసి ఇప్పుడు టేస్ట్ చూసేసి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి దేంట్లోకైనా సరే ఒకసారి తిని చూడండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి చూడండి. కనీసం వారంలో ఒక్కసారైనా తిని చూడాలండి. ఇంత బాన పొట్టైనా సరే కరిగిపోద్దండి. ఓకేనా? నోటి దుర్వాసన కూడా రాదండి. ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ. కనీసం వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. అందరూ ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. మరొక వీడియోలో కలుద్దామా?